ఫిట్నెస్ గురించి ఆలోచించే వాళ్ళు, బరువు తగ్గాలనుకునేవారు, జిమ్కి వెళ్లేవారు ప్రోటీన్ పౌడర్లను ఎక్కువగా వాడుతూ ఉంటారు. అయితే ప్రోటీన్ పౌడర్ల వినియోగాన్ని ఆపివేయాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఒక ప్రకటన విడుదల చేసింది. 36 రకాల ప్రముఖ ప్రోటీన్ పౌడర్లను ల్యాబ్లో పరీక్షించిన ఐసీఎంఆర్ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రోటీన్ అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరం. అయితే కొంతమంది ఇందుకోసం మార్కెట్లో దొరికే ప్రోటీన్ పౌడర్లు వాడుతూ ఉంటారు. కానీ దీనివల్ల కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉందని న్యూట్రిషియనిస్టులు చెబుతున్నారు. ప్రోటీన్ పౌడర్లు ఎక్కువగా తీసుకుంటే మూత్రం ద్వారా శరీరంలోని కాల్షియం బయటకు వెళ్లి ఎముకలు బలహీనపడతాయి. సోయా బేస్డ్ ప్రోటీన్ పౌడర్ల వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. ప్రోటీన్ పౌడర్ను టేస్టీగా చేయడానికి ఎక్కువగా చక్కెరను వాడుతారు. దీనివల్ల ఇన్సులిన్ పెరిగి డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. కొన్నిసార్లు బరువు కూడా పెరుగుతారు. ప్రోటీన్ పౌడర్ తయారు చేసేందుకు డెయిరీ, ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ వాడతారు. దీనివల్ల జీర్ణ వ్యవస్థపై ప్రభావం పడుతుంది. ఇది అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు దారితీస్తుంది. ప్రోటీన్ పౌడర్ల తయారీలో ఉపయోగించే ఆర్టిఫిషియల్ స్వీటెనర్స్ కడుపులోని గట్ బ్యాక్టీరియాను, జీర్ణక్రియని దెబ్బతీస్తాయి. వీటి వల్ల అలర్జీలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటికి బదులుగా సహజంగా ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. గుడ్లు, చేపలు, ఆకుకూరలు, పల్లీలు, చికెన్ ద్వారా ప్రోటీన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. జీడిపప్పు, బాదం వంటి డ్రై ఫ్రూట్స్ నుంచి కూడా ప్రోటీన్ పుష్కలంగా అందుతుంది. కేవలం ప్రోటీన్లు మాత్రమే కాకుండా కార్బోహైడ్రేట్లు, కొవ్వు పదార్థాలను కూడా తీసుకుంటూ ఉండాలి. అన్ని రకాల పోషకాలు తీసుకున్నప్పుడే